నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ సచ్చుడో అంటున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీని భూస్థాపితం చేసేటువంటి బలం మీకు ఎక్కడిది? అధికారంలో లేని పార్టీని మొత్తం అధికారంలోకి తెచ్చినాము. మరి అంత బలమున్న మేము భూస్థాపితం చేయలేమా? అసలే నామరూపాలు లేకుండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది? అసలే లేని పార్టీని ఈరోజు అధికారంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని ఇంత పగ్గాలు పుట్టిస్తే మేము చివరికి నిరుద్యోగులు కళ్ళకు కనిపిస్తలేరా? మీకు చూపిస్తాం బరాబర్. ఈ ఎలక్షన్లో మీకు నిరుద్యోగులు అంటే ఏందో మేము చూపిస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు శాంతంగా చెప్పినాము, ఇప్పటికైనా ఇస్తారు అన్న నమ్మకం ఉండే లేదు కాబట్టి ఆ నమ్మకం పోయింది. కాబట్టి అప్పుడు మాతోటి ఎట్లా బస్సు యాత్రలు ప్రచారాలు మీరు మీ మీద నమ్మకంతో ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా అట్లే చేస్తాం. ప్రతి పల్లె ప్రతి గడప దొక్కుతాము, ప్రతి తల్లిదండ్రి ఇంటికి పోయి వాళ్ళ బిడ్డల లెక్క మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే ఒక నిరుద్యోగి ఉన్న ఇంట్లో ఖచ్చితంగా రైతు ఉంటాడు, పెన్షన్దారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కూడా ఆల్రెడీ మూటములు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారు, కళ్ళలో నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏ ఆశలు లేక నోటిఫికేషన్స్ రావని చెప్పేసి ఈరోజు అశోక్ నగర్లో చూడండి, ఏ స్టడీ హాల్కి వెళ్ళైనా, దిల్సుఖ్ నగర్లో చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు చూడండి, అన్ని స్టడీ హాల్స్ చూడండి, నిరుద్యోగులు కనుమరుగైపోయారు. సో నిరుద్యోగులు పోవడానికి నోటిఫికేషన్ లేకపోవడమే కారణమా, లేకపోతే సో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న దానికి అసలైన నిరుద్యోగులని పోలీసులు సతాయించడం కారణం అంటావా? ఏం చెప్తావు చెప్పమా? అసలైన నిరుద్యోగుల్ని పోలీసులు సతాయించడం ఏంది? మా మీద కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టిందే వీళ్ళు అసలైన నిరుద్యోగులు. అసలైన ఏమన్నా ఉందా కామన్ సెన్స్? పార్టీలు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎన్నుకుండి నడిపడం వల్లనే ఒక 5-6 బయటకు వచ్చి రచ్చ చేస్తున్నారు. నిజమైన నిరుద్యోగులు ఇంకా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అని చదువుకునే పనిలోనే ఉన్నారు అనేసి ఒక మాట మాట్లాడడం ఎప్పటి నుంచో అంటున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు కదా. అదే ఆ రోజు వచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రండి అశోక్ నగర్కి, ఈ రోజు రండి, ఈ రోజు వచ్చి ఇక్కడ చూసి చెప్పండి అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, మీరు 5-6 ఎందుకు లొల్లి చేస్తారు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం దానికి. మరి రండి, వచ్చి ఈరోజు చూద్దాం, రండి ఈరోజు సాయంత్రమే రండి, ఇటు నుంచి అటే పోదాము. నిరుద్యోగులు ఉన్నారా చూపించండి. ఇస్తున్నారు సిగ్గుందా అసలు? క్వశ్చన్ చేసేటోళ్ళని అసలు మీరు నిరుద్యోగులు కాదు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పుతోనే కొడతారు. ఇంకొకసారి మా మీద నిందలేసే ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా భూస్థాపితం చేస్తాం బరాబర్. ఒకప్పుడు వారంకి 10 రోజులకి రెగ్యులర్గా మీ చుట్టూ తిరిగే మేధావులు కావచ్చు, సో కాల్డ్ కొంతమంది కావచ్చు, ఇప్పుడు అసలు కనుమరుగైనరు, అసలు కనిపిస్తలేరు. సో వాళ్ళందరి పట్ల నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏంటి? ఇప్పటికీ మీ పోరాటానికి వాళ్ళ మద్దతు ఏమైనా కోరుతున్నారా? నెక్స్ట్ మీరు జిల్లాల పర్యటన కావచ్చు, లేదంటే ఇక్కడ చేయబోయే పోరాటం కావచ్చు, వీటికి ఎవరి మద్దతు కోరబోతున్నారు మీరు? ఎవరి మద్దతు? నిరుద్యోగులు మా తల్లిదండ్రుల మా మద్దతు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకుంటారు మొత్తం వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి బయట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటుంటారు కదా. ఖచ్చితంగా ఆ రోజు ఉద్యోగాల కోసము గురుకుల అభ్యర్థులం కానీ, డిఎస్సి అభ్యర్థులం కానీ, గ్రూప్స్ అభ్యర్థులను ఎట్లా జోలబట్టినామో జోలబట్టి ఆడపిల్లలము జోలబట్టి అడిగినాము ఆ రోజు. అదేవిధంగా ఈరోజు జోలబట్టి అడుగుతాం. మా తల్లిదండ్రులు మా నిరుద్యోగులే మాకు సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మాకు వాహనాలు గీహనాలు ఉంటేనే మేము ప్రచారాలు చేస్తామని అనట్లే, పాదాల మీద చేస్తాము, ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాము. పాదయాత్ర చేసినా వీళ్ళ బుద్ధులు బయట పెడతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేదంటే ప్రైవేట్లో స్థానికత సాధనకై దీని విషయంలో మీ పోరాటం, మీ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కదా. సో ఏంటి జిల్లాల పర్యటన ఎలా ఉండబోతుంది? ఎట్లా ప్రభుత్వానికి మీ ఇబ్బందులు, మీ కష్టాలు గ్రౌండ్ లెవెల్లో మీరు పడుతున్నాయి అన్ని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారని, ఇప్పటికైనా మీ పోరాటం, మీ సమస్యల పట్ల వాళ్ళకి తెలియజేసేటట్టు ఎట్లా చెప్పదలుచుకున్నారు? ఎట్లా అంటే వీళ్ళకి రాజకీయ ముళ్ళుతోనే తీయాలి కాబట్టి వీళ్ళకి రాజకీయంగానే దెబ్బ కొట్టాలి. వీళ్ళకి వేరే ఏ విధంగా వినతులు ఇచ్చినా, ఏడ్చినా, రిక్వెస్ట్ చేసినా ఏ విధంగా అయినా సరే వీళ్ళకి ఎక్కుతలేదు. వార్నింగ్లు ఇచ్చినా ఎక్కుతలేదు. చివరిగా మా పైన కేసులు పెడుతున్నారు. ఎందుకంటే 5-6 కొట్లాడతలేరు. ఆ రోజు ధర్నా చౌక్లో ధర్నా పెడితే వేల సంఖ్యలో ప్రతి జిల్లా నుంచి నిరుద్యోగులు వచ్చిర్రు. పేడ్ ఆర్టిస్టులు వాళ్ళంతా చెప్తారా వాళ్ళ ముందు? మీరు ఇప్పుడు సీఎం గారు గ్రామాన తిరిగి లోకల్ ఎలక్షన్స్కి నేను ప్రచారం చేస్తా అంటారుగా, రండి చూసుకుందాం, రండి మీరు రావడమే కావాలి మాకు కూడా, రండి మేము కూడా ఉంటాం, రండి. అంటే సీఎం పర్యటన చేసే ప్రతి గ్రామంలో మీరు కూడా ఆయన సరిగ్గా పర్యటన చేసి ఆయనకు అగైనెస్ట్గా ప్రచారం చేస్తారా ఏంటి? ఆయన చేసే ప్రతి గ్రామంలో కాదు, మేము మా గ్రామాల్లోకి ఆల్రెడీ నిరుద్యోగులు వెళ్ళిర్రు. వాళ్ళ ఇంట్లో ఊకుంటారా? ఎందుకు వచ్చినావు బిడ్డ అంటే, అమ్మ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తలేరు, నోటిఫికేషన్లు ఇస్తలేరు, ఇంటికి వచ్చినా అని చెప్తారు కదా. నేనే పోయి చెప్పాల్సిన అవసరం లేదు. నా తరపు నుంచి ఒక నిరుద్యోగి కూడా ఖచ్చితంగా పోయిండు ఆల్రెడీ. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఊర్లో పర్యటనకు వస్తే చెప్పరా?
సరే మమ్మల్ని కట్టుదిడ్డం చేసినట్టు అక్కడ కూడా మీ సెక్యూరిటీ, మీ గుండాగాళ్ళు, మీ మొత్తం బౌన్సర్లు ఎంట ఉంటారేమో, కానీ మీ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఆ ఊర్లోనే ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? మా నిరుద్యోగులు అప్పుడు సమాధానం గట్టిగా చెప్తారు, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తారు ఖచ్చితంగా. సో వీ వాంట్ జస్టిస్ అంటూ సో ప్లకార్డులు పట్టుకున్నారు ఇప్పుడు. సో ఏం జస్టిస్ కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు? సో ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఎలాంటి వాటి మీద ముందస్తు చర్యలు కావచ్చు, ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలంట. వీళ్ళ ముందస్తు సూచనలు, చర్యలు అన్నీ వీళ్ళ ఎలక్షన్స్ పైనే ఉన్నాయి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరైనా పదవిలో లేకపోతే వాళ్ళకి ఏ పదవి ఇవ్వాలి, వాళ్ళకి దేంట్లో దూరబెట్టాలి, దేంట్లో వాళ్ళు తినాలి, పందికొక్కు లెక్క ఇదే చూస్తుర్రు అంతే. వీళ్ళకి అంతకు మించి నిరుద్యోగుల గురించి ఆలోచన లేదు. అంత ఉంటే మేము ఎండనక వాననక ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి పోయి వినతి పత్రాలు ఇస్తే అసెంబ్లీ ఉందని శాంతియుతంగానే పోయినాం కదా. మరి మీరు మా మొహాలు చూసినా కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడిరా అసెంబ్లీలో? 10 నిమిషాలన్న నిరుద్యోగుల గురించి ప్రస్తావించిరా? ఏ మొహాలు పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు మమ్మల్ని?